సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మే 20 నుండి మే 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో గుర్తింపు పొందిన 7th ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా మన వైజాగ్ రైల్వే స్టేషన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ మన భారతదేశంలో గుర్తింపు పొందిన 7th ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అంటున్నాను. ఇక్కడ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అంటే ఏంటి? మరి భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన 6 ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ ఏంటి? అసలు ఈట్ రైట్ సర్టిఫికేషన్, ఈ గుర్తింపును ఇచ్చే సంస్థ ఏంటి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తరచూ ఈ టాపిక్ వార్తలు నిలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSA అంటాం. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు, సో పేర్లను చూడండి, ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ చూడండి, అబ్రివేషన్ చూడండి. ఫుడ్ ఆహారానికి సంబంధించి, సేఫ్టీ సురక్షితమైన, స్టాండర్డ్స్ ప్రమాణాలను ప్రకటించే సంస్థ. సో భారతదేశంలో ఆహార ప్రమాణాలను విడుదల చేసే సంస్థ ఏదంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి అలాంటిది ఆహారానికి సంబంధించి మనందరికీ తెలుసు రైల్వే స్టేషన్లో దొరికే ఫుడ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అలాంటిది రైల్వే స్టేషన్లో మంచి ప్రమాణాలతో ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ రైల్వే స్టేషన్లను ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా గుర్తిస్తుంది FSSA. మరి ఇప్పటి వరకు భారతదేశంలో వైజాగ్ రైల్వే స్టేషన్తో కలిపితే 7. మరి అంతకుముందు ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందిన ఆ రైల్వే స్టేషన్లు ఏవి అంటారు? 6 రైల్వే స్టేషన్ల పేర్లు చూద్దాం ఇక్కడ. సో మనకు లాస్ట్ టైం చండీగఢ్ రైల్వే స్టేషన్ గురించి డిస్కస్ చేస్తాం. చండీగఢ్ రైల్వే స్టేషన్ అండ్ ముంబైకి సంబంధించి 2 రైల్వే స్టేషన్లు. ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ అండ్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ ఢిల్లీకి సంబంధించి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా రైల్వే స్టేషన్ అండ్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్. ఈ 6ంటికి తోడు ఈరోజు వార్త నిలిచిన వైజాగ్ రైల్వే స్టేషన్. భారతదేశంలో ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గా 7వ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందిన వైజాగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అంటే ఈ రైల్వే స్టేషన్లో ఆహార ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉంటాయి. ప్రయాణికులకు సంబంధించి సురక్షితమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇలాంటి అంశాలు. సో రైల్వే స్టేషన్లో ఆహారానికి సంబంధించి FSSA ఇచ్చే ఒక ప్రత్యేకమైన సర్టిఫికేషన్, అక్రెడిటేషన్ అని గుర్తుంచుకోండి. ఈ 7వ రైల్వే స్టేషన్ కాబట్టి అంతకుముందు 6 కూడా గుర్తుంచుకోండి. లాస్ట్ టైం మనం చండీగఢ్ రైల్వే స్టేషన్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. భారతదేశంలో రైల్వే స్టేషన్ విషయానికి వస్తే చాలా సూపర్లేటివ్స్ ఇటీవల వార్తలు నిలిచాయి. భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే రన్నింగ్ వాటర్ అక్వేరియం టనెల్ అని చెప్పేసి KSR రైల్వే స్టేషన్ బెంగళూరుకు సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ AC టెర్మినల్ రైల్వే స్టేషన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ బెంగళూరుకి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పేసి హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలా రైల్వే స్టేషన్లకి సంబంధించి మొట్టమొదటి రైల్వే ట్రాక్ల పైన నిర్మించబడిన ప్రత్యేక హోటల్ 5 స్టార్ రెస్టారెంట్ గాంధీనగర్ రైల్వే స్టేషన్. అండ్ రైళ్ల విషయానికి వస్తే ఇటీవల కాలంలో ప్రత్యేకంగా అంజికాడ్ బ్రిడ్జ్ కానివ్వండి, ప్రత్యేకమైన రైల్వే వంతెనల గురించి కూడా ప్రత్యేకంగా క్వశ్చన్ చూడొచ్చు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి వార్తలు నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి అంటున్నాను, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం
ఆఫ్ఘనిస్తాన్. మనందరికీ తెలుసు గడిచిన సంవత్సరం 2021 సంవత్సరంలో తాలిబన్ల హస్తగతమైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఏలుతున్నారు. సో అలాంటి తాలిబన్లు వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చాలా అంశాలు మనం చూసాం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన తాలిబన్ల పరిపాలనలో చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ దేవీ శక్తి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అక్కడితో మొదలు పెడితే ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పరిపాలనలో చాలా అంశాలతో వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా మహిళలపైన చర్యలు అనకూడదు, మహిళలపైన ఆంక్షలు. మహిళలపైన ఆంక్షలు అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఆంక్షలను మహిళల విషయంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఒకటి, బాలికా విద్య పైన ఆంక్షలు విధించింది. 6వ తరగతికి మించి ఏ ఒక్క అమ్మాయి కూడా ఆఫ్ఘనిస్తాన్లో చదవకూడదంట, ఇదొకటి. అండ్ ఇటీవల కాలంలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయడం పైన నిషేధాజ్ఞలు విధించిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇటీవల కాలంలో కంప్లీట్గా మహిళ బయటికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఫుల్ కవరింగ్, ఫేస్ కవరింగ్, ఖచ్చితంగా బుర్కాని మ్యాండేటరీ చేస్తూ వార్తలు నిలిచింది. ఫేస్ కవరింగ్ కూడా మ్యాండేటరీ. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబాన్ ప్రభుత్వం ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో న్యూస్ రీడర్స్, యాంకర్స్ ఉంటారు కదా, మహిళా న్యూస్ రీడర్లు, మహిళా యాంకర్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా వారి ఫేస్ని మాస్క్తో కవర్ చేసుకోవాల్సింది. ఆ ఫేస్ కవరింగ్ ఏదైతే ఉంటుందో బుర్కాతో కవర్ చేసుకోవాల్సింది అని చెప్పేసి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుంది గడిచిన మే 21వ తేదీ నుండి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మహిళలపైన మరొక ఆంక్షలను కూడా విడుదల చేశారు. అదేంటంటే ఏ మహిళైనా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో బయటికి రావాలంటే ఖచ్చితంగా తోడుగా తనకు సంరక్షకుడిగా ఖచ్చితంగా ఒక మేల్ పర్సన్ రావాల్సిందే అని చెప్పేసి ఆంక్షలు విధిస్తుంది. అలా మహిళల పైన అత్యధికంగా ఆంక్షలు విధిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన దేశంగా ఆఫ్ఘనిస్తాన్ని మనం చూడడం జరుగుతుంది. సో తాలిబాన్ల హస్తగతం అయితే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటో అని ప్రపంచం అంతా బయటపడింది, చాలా భయపడింది కూడా. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎంతైతే చేయాలో అంత చేసేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపైన ఆంక్షలు విధించే ఏ దేశమైనా కూడా అభివృద్ధికి నోచుకోని దేశం అని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కార్స్ అండ్ డ్రోన్స్ కి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ అంటే ఏంది, గాల్లో ఎగిరే వాటికి సంబంధించి ఎయిర్పోర్ట్. ఇక్కడ విమానాలు కాదు. సో మొట్టమొదటి ఫ్లయింగ్ కార్స్ అండ్ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రిక్ అంటే మన కరెంట్ ఆధారంగా పనిచేసే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్లయింగ్ కార్స్, గాల్లో ఎగిరే కార్లు అన్నట్టు, వాటి కోసం ఒక ప్రత్యేకమైన విమానాశ్రయాన్ని ఇటీవల యూకేలో ఓపెన్ చేయడం జరిగింది. యూకేలో కోవాంట్రీ అనే ప్రాంతంలో ప్రపంచంలోనే వరల్డ్స్ ఫస్ట్ అన్నట్టు, ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, ఇటీవల కాలంలో ఏవైతే సూపర్ లేట్స్ మనం డిస్కస్ చేసామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఫ్లయింగ్ కార్స్ కి మరియు డ్రోన్లకి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఇటీవల ఎక్కడ ఏర్పాటైంది అంటే కోవాంట్రీ అనే ప్రాంతము యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక బర్డ్ ఫెస్టివల్, సో పక్షుల వేడుకలు అంటాను. సో దేశంలోనే మొట్టమొదటిసారి బర్డ్ ఫెస్టివల్ని జమ్మూ కాశ్మీర్ కండక్ట్ చేయబోతోంది. జమ్మూ కాశ్మీర్లో ఒక బర్డ్ ఫెస్టివల్, యాక్చువల్గా చాలా ప్రాంతాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ మన అక్కడక్కడ బర్డ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. మనకు ఆర్టికల్ 370 రిపీల్, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ని పర్యాటక రంగంలో మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడంలో భాగంగా చాలా చేస్తున్నాం. ఈరోజు బర్డ్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత, పక్షుల వేడుకల యొక్క ప్రత్యేకత ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంటే ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు మనోజ్ సిన్హా గారు, అడ్మినిస్ట్రేటర్. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్తున్నారంటే జమ్మూ కాశ్మీర్లోని దచిగామ్ అండ్ పహల్గామ్ ఈజ్ ఫేమస్ ఫర్ పోనీ రైడ్స్. పహల్గామ్ అండ్ దచిగామ్ ఈ ప్రాంతాల్లో బర్డ్ ఫెస్టివల్ని ప్రారంభిస్తారంట. బర్డ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ టు అట్రాక్ట్ టూరిస్టర్ పర్యాటకులను ఆకర్షించడానికి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సస్టైనబుల్ ఎకో టూరిజం అని గుర్తుంచుకోండి. సస్టైనబుల్ ఎకో టూరిజం అంటే పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యావరణం, ముఖ్యంగా మన వాతావరణాన్ని, ప్రకృతిని ఆస్వాదించడానికి టూరిస్టర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అన్నట్టు. మన ప్రకృతిలో భాగమైన పక్షులకి సంబంధించి పక్షుల వాటి యొక్క సౌండ్స్ కానివ్వండి, బర్డ్ సౌండ్స్ కానివ్వండి, వాటి హమ్మింగ్ కానివ్వండి, అలా పర్యాటకులు అద్భుతమైన అనుభూతిని పొందే విధంగా ఒక ప్రత్యేకమైన జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి బర్డ్ ఫెస్టివల్ అనే అంశం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా చిల్లాయ్ సీజన్, చిల్లాయ్ అనే పదం గుర్తుంచుకోండి. చిల్లాయ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో
క్లైమేట్ చాప్టర్లో మీకు చాలా ఇంపార్టెంట్. చిల్లాలంటే ద సివియర్ కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్, అతి శీతల పరిస్థితులు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో మనం జనవరి మాసంలో చిల్లాయి సీజన్ చూసాం. అతి శీతల -°C ఉంటుంది. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి దాల్ లేక్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. దాల్ లేక్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి ఫ్లోటింగ్ ఎయిర్ థియేటర్ అండ్ ఇటీవల కాలంలో ATM సర్వీసులు కానివ్వండి, ఫ్లోటింగ్ రెస్టారెంట్ కానివ్వండి, అలా వార్తలు నిలుస్తుంది. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల ప్రభుత్వానికి సంబంధించి చాలా అంశాలు, ప్రూఫ్ అనే ఒక యాప్ గురించి ప్రూఫ్ అనే ఒక యాప్ కానివ్వండి, అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి హెరాత్ ఫెస్టివల్, బంగస్ వ్యాలీ ఫెస్టివల్, మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్, అండ్ ఇటీవల హౌస్లా అనే ఒక ప్రోగ్రామ్. హౌస్లా అంటే ఎంపవరింగ్ విమెన్, మహిళా సాధికారత కోసం. ఇంకొక ప్రోగ్రామ్ మహిళా సాధికారత కోసం తేజస్విని అనే ప్రోగ్రామ్. తేజస్విని అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, ఢిల్లీకి సంబంధించి కూడా ఉంటుంది. ఢిల్లీలోనేమో మహిళా పరిరక్షణకి సంబంధించి, జమ్మూ కాశ్మీర్లోనేమో తేజస్విని ప్రోగ్రామ్ మహిళా సాధికారతకి సంబంధించి. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సుకూన్ హెల్ప్ లైన్ అండ్ ఇటీవల దర్బార్ మూవ్ అనే అంశాన్ని చూసాం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి దర్బార్ మూవ్ అండ్ గుప్పకార్ డిక్లరేషన్ ఆల్ పార్టీ అలయన్స్ ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ ఈ అంశాలన్నింటినీ ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూడండి. అండ్ నెక్స్ట్, ఎవరెస్ట్ పై అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రం. ఇటీవల ఈ టాపిక్ని మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేసాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఎవరెస్ట్ పైన చైనా నిర్మిస్తున్న వెదర్ స్టేషన్ అని చెప్పేసి, వరల్డ్స్ హైయెస్ట్ వెదర్ స్టేషన్ అని చెప్పేసి, సేమ్ అదే టాపిక్ ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఎవరెస్ట్ పై అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రానికి సంబంధించి నిన్నటి రోజున అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. ఇక్కడ ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఇది వేరేది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ నిపుణులు ఎవరెస్ట్ శిఖరంపై 8830, ఇది గుర్తుంచుకోండి, 8830 మీటర్ల ఎత్తుపైన ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయం చాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుందంట. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి ఎవరెస్ట్ హైట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు పాత పుస్తకాలు కనుక చూస్తే జాగ్రఫీ పుస్తకాలు ఎవరెస్ట్ హైట్ 8848 ఉంటుంది. ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్స్ 0.86 మీటర్స్ లేదా 86 సెంటీమీటర్స్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఎవరెస్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి సో దానిపైన నేషనల్ జాగ్రఫీ సొసైటీ వారు ఒక వెదర్ ఫోర్కాస్ట్ స్టేషన్ని ఏర్పాటు చేస్తారంట 8830 మీటర్ల పైన సముద్ర మట్టానికి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, ఒక దేశం వార్తలు ఇచ్చింది. కరేబియన్ ఐలాండ్ గ్రూప్లోని ఒక దేశం సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ అనే ఒక దేశం ఎందుకు ఈరోజు వార్తలు నిలిచింది అంటే, యాక్చువల్గా దీని యొక్క క్యాపిటల్ కింగ్స్టన్. ఎందుకు వార్తలు ఇచ్చిందంటే, ఈ దేశానికి కింగ్స్టన్ ప్రాంతానికి అసలు ఈ దేశానికి మొట్టమొదటిసారి పర్యటన చేసిన భారత రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు వార్తలు ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల 2 దేశాల విషయంలో ప్రత్యేకంగా వార్తనిచ్చారు. ఒకటి జమైకాను పర్యటిస్తున్న భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. అండ్ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ ప్రాంతాన్ని సందర్శిస్తున్న భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా కూడా రామ్నాథ్ కోవింద్ గారు వార్తలు ఇచ్చారు. సో డిప్లొమసీలో భాగంగానే గుర్తుంచుకోండి. మరి సెయింట్ విన్సెంట్ ఎక్కడ ఉంటుందంటే మనకు అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది. కరేబియన్ ఐలాండ్ గ్రూప్ అన్నట్టు. ఇదంతా వెస్ట్ ఇండీస్ ఇదంతా కదా అది. సో బ్లాక్ పీపుల్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ, నీగ్రోస్ ఎక్కువగా ఉంటారు. అండ్ నెక్స్ట్, ఈ ప్రాంతంలో మనకు హైతీ కానివ్వండి, హైతీ అనేది ఎక్కువగా భూకంపంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది. సో ఏదైనా మ్యాప్ లొకేషన్ కనబడితే దాని చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు మరొక అంశం మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి సీ ఆఫ్ అజోవ్ వార్తలు నిలిచింది. సీ ఆఫ్ అజోవ్ గుర్తుంచుకోండి. సీ ఆఫ్ అజోవ్ అనేది ఇటీవల కాలంలో ఫస్ట్ టైం వార్తలు ఇచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే అజోస్టాన్ అనే ఒక ప్రాంతం, అజోస్టాన్ అనే ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది దీనికి ఆనుకొని, సముద్రానికి ఆనుకొని. సీ ఆఫ్ అజోవ్ అంటే అజో సముద్రం. ఆ అజోస్టాన్ అనే స్టీల్ ప్లాంట్ పైన ఇటీవల రష్యా యుక్రెయిన్ పైన దాడులు చేస్తుంది కాబట్టి ఆ బాంబింగ్ ఏదైతే ఉందో బాంబింగ్ అక్కడ వేయడం ద్వారా ఈ సీ ఆఫ్ అజోవ్ మొత్తం కూడా విషతుల్యం అవుతుందంట, హైడ్రోజన్ సల్ఫైడ్. ఈ కారణాలు అన్ని అడగరు. ఇటీవల వార్తలు ఇచ్చిన సీ ఆఫ్ అజోవ్, ఇక్కడ సీ ఆఫ్ అజోవ్ గురించి కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడగరు రానున్న పోటీ పరీక్షలో. సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీని కలుపుతున్న జలసంధి పేరేంటి అంటారు. ఇది ఇంపార్టెంట్. అంటే జలసంధి అంటే ఏం లేదు, కామన్గా సముద్రాలు ఉంటాయి కదా, ఒక సముద్రాన్ని ఇంకొక సముద్రాన్ని కలపడానికి మధ్యలో ఒక నేరో స్ట్రెచ్ ఉంటుంది, చిన్న సంధి, నేరో వాటర్ ఏరియా అన్నట్టు. సో దీన్ని జలసంధి అంటాం, స్ట్రేట్ అంటాము. మరి సీ ఆఫ్ అజోని బ్లాక్ సీని కలిపే స్ట్రేట్ పేరు ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ కెర్చ్.
స్ట్రేట్ ఆఫ్ కెర్చ్, కెర్చ్ KERCH ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. సీ ఆఫ్ అజోని, బ్లాక్ సీని కలిపే స్ట్రెచ్ పేరేంటి, స్ట్రేట్ పేరేంటంటే కెర్చ్ స్ట్రేట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో వీటిపైన ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జలసంధులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అదే ఇప్పుడు బ్లాక్ సీని అజోసీని కలిపేదేమో కెర్చ్ జలసంధి. బ్లాక్ సీ కింద ఉంటుంది, అజోసీ పైన ఉంటుంది. మరి బ్లాక్ సీని ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సీ ఆఫ్ మర్మరాని కలిపే ఒక జలసంధి ఉంటుంది. బ్లాక్ సీ ఆఫ్ మర్మరా, వీటిని కలిపే ఒక స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని డార్డినల్, ఇటీవల కాలంలో బాస్ఫరస్ స్టేట్ అంటాం, బాస్ఫరస్ స్టేట్ అని. బాస్ఫరస్ స్టేట్ తరచు వార్తలు ఇచ్చింది. మరి ఇక్కడ సీ ఆఫ్ మర్మరాని కింద ఇంకొక సీ ఉంటుంది, ఏజియన్సీని మరియు సీ ఆఫ్ మర్మరాని కలిపేది ఏంటంటే డార్డినల్స్ స్ట్రేట్. ఇలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జలసంధుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ బ్లాక్ సీ, రానున్న పోటీ పరీక్షలో బ్లాక్ సీ ఇంపార్టెంట్. బ్లాక్ సీ అనేది ప్రస్తుతం చాలా స్ట్రాటజిక్ గా ఇంపార్టెన్స్. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితిలో తరచూ వార్తలు ఇస్తున్న బ్లాక్ సీ కాబట్టి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాల సంఖ్య ఎంత అంటారు. ఏ దేశం ఎటువైపు ఉందో చూడండి. నార్త్ సైడ్ మనకు యుక్రెయిన్ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు బ్లాక్ సీకి ఈస్టర్న్ సైడ్ వచ్చేసి రష్యా ఉంటుంది అండ్ జార్జియా ఉంటుంది. సౌత్ సైడ్ ఆఫ్ బ్లాక్ సీ టర్కీ ఉంటుంది, అండ్ ఇట్ సైడ్ రొమేనియా బల్గేరియా ఉంటుంది. సో అలా 6 దేశాలు గుర్తుంచుకోండి. బ్లాక్ సీ గురించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ లొకేషన్ వార్తలు ఇస్తే అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ షంటింగ్ లోకో వార్తలు నిలిచింది. డ్యూయల్ మోడ్ లోకో అని గుర్తుంచుకోండి. లోకో, డ్యూయల్ మోడ్, డ్యూయల్ అంటే 2 రకాలుగా ఉపయోగపడే లోకో, 2 రకాలుగా నడిచే లోకో. లోకో అంటే ఏంటి? రైలు ఇంజన్. లోకో పైలట్ అని మనం ఎవరిని పిలుస్తాం? రైలుని నడిపేవారు ఎవరైతే ఉంటారో, రైలు డ్రైవర్ ఎవరైతే ఉంటారో మనం లోకో పైలట్ అని పిలుస్తాం. అలా దేశంలోనే మొట్టమొదటిసారి 2 రకాలుగా నడిచే ఒక లోకో వార్తలు ఇచ్చింది. డ్యూయల్ మోడ్ అంటున్నాను. మరి రైలు 2 రకాలుగా నడవడం అంటే ఏంటంటే, కామన్ గా రైలు నడవాలంటే మనం ఎలక్ట్రిసిటీ పవర్ పైన ఆధారపడతాం, డీజిల్ పైన ఆధారపడతా ఉంటాం. ఒకప్పుడు బొగ్గుడు మండించడం ద్వారా రైలు నడిచేవి. సో ఇక్కడ డ్యూయల్ మోడ్ అంటే ఏంటంటే రైలు కామన్ గా మాక్సిమం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేస్తుంది భారత ప్రభుత్వం. ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటి? విద్యుదీకరణ, అంటే విద్యుత్ ఆధారితంగా రైళ్లను నడపాలని చెప్పేసి. ఇక్కడ ఈ రైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రైలు డీజిల్ ఆధారంగా నడుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక విధానం ఏంటంటే ముఖ్యంగా బ్యాటరీ ఆధారంగా, బ్యాటరీ బ్యాకప్ లేదంటే ఎలక్ట్రిసిటీ అని గుర్తుంచుకోండి. సో బ్యాటరీ ఆధారంగా నడిచే ఒక డ్యూయల్ మోడ్ షంటింగ్ లోకో. అయితే డీజిల్ తో నడుస్తుంది ఇంధనం ఆధారంగా, లేదంటే బ్యాటరీ ఆధారంగా నడిచే ఒక ప్రత్యేకమైన రైల్వే లోకోని ఇటీవల వెస్టర్న్ సెంట్రల్ రైల్వే వారు టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. ఇక్కడ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే అంటున్నాను. సో పశ్చిమ మధ్యధర రైల్వే కేంద్రం అంటున్నాను. పశ్చిమ మధ్య రైల్వే కేంద్రం ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్, రైల్వే హెడ్ క్వార్టర్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. జబల్పూర్. సో వెస్టర్న్ సెంట్రల్ రైల్వే వారు దేశంలోనే మొట్టమొదటిసారి ఒక డ్యూయల్ మోడ్ షంటింగ్ లోకో, డ్యూయల్ మోడ్ లోకోని ఇటీవల కాలంలో టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. దీని పేరేం పెట్టారంటే దేవదూత్. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన దేవదూత్ రైల్వే లోకో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ మోడ్ లోకో అని గుర్తుంచుకోండి. డీజిల్ ఆధారంగా నడుస్తుంది అండ్ బ్యాటరీ ఆధారంగా నడిచే ఒక ప్రత్యేకమైన రైలు అన్నట్టు. దీని ద్వారా మనకు ముఖ్యంగా డీజిల్ యొక్క వినియోగం పైన ఆధారపడడం అనేది తగ్గుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ వారు ఒక ఇంధనాన్ని మండించి వార్తలు నిలిచారు, ఇంధనాన్ని మండిస్తూ. సో ఇదేంటంటే విక్రమ్ రాకెట్ ఇంజన్ కి సంబంధించి, విక్రమ్ రాకెట్ ఇంజన్ విజయవంతం అనే అంశం వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి కన్సర్న్ సంస్థ ఏంటంటే ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేస్తున్న సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. గుర్తుంచుకోండి, స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ ఆధారిత సంస్థ.
మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఇన్ స్పేస్ అనే ఒక ప్రోగ్రామ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ భారతదేశంలో ఇస్రో అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ఘనతలు ఏవైతే ఉంటాయో వారిని మరింతగా పెంచడానికి, వారికి మరింత ప్రోత్సాహకంగా ఉండడానికి ప్రైవేట్ స్టార్టప్ సంస్థలకు భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అనేది ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, అంతరిక్ష పరిశోధనలు చేసిన సంస్థ. వీరెందుకు వార్తలు ఇచ్చారంటే ఇక్కడ మ్యాటర్ చూద్దాం. సో హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ అంటే స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తన విక్రమ్-1 రాకెట్ ఇంజన్ గుర్తుంచుకోండి. విక్రమ్-1 అనేది ఒక రాకెట్ పేరు, రాకెట్ ఇంజన్ పేరు. రాకెట్ లో ఏదైతే మండే ఇంధనం ఉంటుందో ఇంజన్ పేరు. ఇంజన్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలుపుతోంది. సో నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కు చెందిన ప్రొపెల్లెంట్ ప్రాసెసింగ్ అండ్ స్టాటిక్ టెస్టింగ్ సదుపాయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారంట. మన దేశంలో ప్రైవేట్ రంగంలో ఇదే తొలి రాకెట్ ఇంజన్ ప్రయోగం అంట. సో దేశంలోనే తొలి రాకెట్ ఇంజన్ ప్రయోగం ఇటీవల దేనికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే స్కైరూట్ ఏరోస్పేస్ సంబంధించి ఆ ఇంధనం పేరేంటి, రాకెట్ ఇంజన్ పేరేంటి మనకు విక్రమ్-1 అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే విక్రమ్-1 రాకెట్ 3 దశల్లో ఘన ఇంధనంతో పనిచేసే ఇంజన్. ఒక్కో దశ సమయం 80 నుంచి 108 సెకండ్లు పడుతుందంట, అంటే 80 seconds to 108. మూడో దశలో ఈ ఇంజన్ 100 kN దాదాపు 10 టన్నుల వ్యాక్యూమ్ థ్రస్ట్ ఉత్పత్తి చేస్తుందట. మూడో దశకు కలాం 100 అని పేరు పెట్టారు. అండ్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును పెట్టడం జరిగింది. ఈ ప్రయోగం విజయవంతమై తన భవిష్యత్ ప్రయోగాలకు స్ఫూర్తిదాయకం నిలిచినట్టు స్కైరూట్ సంస్థ ప్రకటించింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే విక్రమ్-1 రాకెట్ ఇంజన్ రూపొందించడం వెలిగించారు. ఈ రాకెట్ తో 480 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను పేలోడ్స్. సో ఈ రాకెట్ ద్వారా ఏం చేస్తారంటే దాదాపు 480 కిలోల బరువు ఉండే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తారంట. ఎంత దూరంలో పెడితే నిర్ణీత కక్ష 500 కిలోమీటర్ల దూరం వరకు తీసుకువెళ్ళొచ్చని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తెలిసింది. సో తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తమ డిజైనింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోను అని చెప్పేసి స్కైరూట్ ప్రకటించింది. ఈ టాపిక్ సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-1 అనే ఒక ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇంజన్ ని మండించడం జరిగింది. సో ఆ ఇంజన్ కి సంబంధించిన ప్రత్యేకతలు మనం ఇక్కడ చూసాం. అండ్ నెక్స్ట్ పూరి హెరిటేజ్ కారిడార్ వార్తలో నిలిచింది. పూరి హెరిటేజ్ కారిడార్. సో పూరి జగన్నాథునికి సంబంధించి ఒక పుణ్యస్థలం. పూరి జగన్నాథునికి సంబంధించి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇంటర్నేషనల్ గా పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూరి హెరిటేజ్ కారిడార్ ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఈ కారిడార్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే వారు కొన్ని అభ్యంతరాలు తెలిపారు. సో ఇక్కడ పురాతన ప్రాంతానికి సంబంధించి ఈ హెరిటేజ్ కారిడార్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. హెరిటేజ్ కారిడార్ ని అభివృద్ధి చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాకపోతే హిస్టారికల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో కొన్ని ప్రాంతాల్లో ఈ హిస్టారికల్ ప్లేసెస్ సంబంధించి ప్రొటెక్షన్ అనేది నిర్లక్ష్యం అవుతోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కారణంగా అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక అభ్యంతరాన్ని తెలిపారు. ఇక్కడ ఏ విషయం అయితే ఏంటి, ఈ విషయం ఇంపార్టెంట్ కాదు, మనకి పూరి జగన్నాథ్కి సంబంధించి హెరిటేజ్ కారిడార్ వార్తనిచ్చింది. 12th centuryకి సంబంధించి పూరి జగన్నాథ్ని భారతదేశంలో దేవాలయాన్ని ఏమని పిలుస్తామంటే వైట్ పగోడా అంటాం. భారతదేశంలో బ్లాక్ పగోడా అని కోనార్క్ సూర్యదేవ్ అని పిలిస్తే మనం పూరి జగన్నాథునికి సంబంధించి పూరి జగన్నాథుని దేవాలయం ఏదైతే పూరి జగన్నాథ రథయాత్ర చాలా ఇంపార్టెంట్. పూరి జగన్నాథుని దేవాలయాన్ని వైట్ పగోడా అంటాం. వైట్ పగోడా, బ్లాక్ పగోడా, కోనార్క్ సూర్య దేవాలయం. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. 12th centuryకి సంబంధించి హిస్టారికల్ మాన్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు అమర్నాథ్ యాత్రకి సంబంధించి అమర్నాథ్ యాత్ర అంటే మనకి ఏ ప్రాంతం గుర్తుకు రావాలి, జమ్మూ కాశ్మీర్లోని ఒక కేవ్, ఒక గుహలోని విగ్రహం ఏదైతే ఉంటుందో మొత్తం కూడా ఐస్తో ఉండే ఒక విగ్రహం అనుకోండి, శివుడి లింగం అన్నట్టు. అమర్నాథ్కి సంబంధించిన యాత్రికులు ఎవరైతే ఉంటారో వారి భద్రత దృష్ట్యా ఇటీవల కాలంలో చాలా వరకు కూడా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అమర్నాథ్ యాత్రికులను ట్రాకింగ్ చేయడానికి, వారు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు వారిని ప్రత్యేకంగా గమనించడానికి, ట్రాకింగ్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ని ప్రారంభించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజెస్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే ఆ యాత్రికులు ఎవరైతే ఉంటారో, పిల్గ్రిమర్స్ ఎవరైతే ఉంటారంటే, పిల్గ్రిమేజ్ అంటే ఏంటంటే పుణ్యక్షేత్రం, పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ట్యాగింగ్ చేస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఆ కేవ్కి వెళ్ళే వారు కూడా వారు ఏ విధంగా వెళ్తున్నారు, సెక్యూరిటీ కన్సర్న్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిని కూడా సేఫ్గా రిటర్న్ తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా మనల్ని ట్రాకింగ్ చేయడానికి ప్రత్యేకమైన అంశం. అండ్ నెక్స్ట్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కాటన్కి సంబంధించి, పత్తికి సంబంధించి ప్రత్యేక నిర్వహణ నియంత్రణకి సంబంధించి ఒక సంస్థ ఉండాలని చెప్పేసి కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది. దీనికి చైర్పర్సన్గా సురేష్ బాయ్ గారు, కాటన్ మ్యాన్ అనే ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, కాటన్ మ్యాన్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరంటే మనకి సురేష్ బాయ్ గారు. సురేష్ బాయ్ గారి ఆధ్వర్యంలో చైర్మన్గా కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని భారతదేశంలో కాటన్ రంగంలో ప్రత్యేక శ్రద్ధ చూడడానికి, నిర్వహణ చేయడానికి, నియంత్రించడానికి, కాటన్కి సంబంధించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించడానికి కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం చెప్పింది. అండ్ ఇంకొకటి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1956 ఆధారంగా ఎయిమ్స్ అనేది ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి గల వైద్యపరమైన సంస్థగా గుర్తింపు పొందింది. అలాంటి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నట్టుగా, మరొక కేంద్రం బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ప్రస్తుతం ఎవరు మన్సుఖ్ మాండవియా గారు చేసిన ప్రత్యేక ప్రకటన వార్తలు నిలిచింది. ఎయిమ్స్ నూతన కేంద్రం ఇటీవల ఎక్కడ ఏర్పాటు కాబోతుందంటే బెంగళూరు. ఇప్పటికే ఎయిమ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ, ఇప్పుడు బెంగళూరు కూడా రాబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో కర్ణాటకకి సంబంధించి ఇలాంటి అంశాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్, దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్, దేశంలోని మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన రాష్ట్రం. అండ్ ఇటీవల కాలంలో కొన్ని వివాదాలతో కూడా తరచు వార్తలు నిలుస్తుంది కర్ణాటక రాష్ట్రం. హిజాబ్ వివాదం, హలాల్ వివాదం, బైబిల్ వివాదం అండ్ టెంపుల్ ప్రెమిసెస్లో, దేవాలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన వివాదాస్పదం అవుతున్నాయి. అండ్ కొప్పల్ టాయ్ క్లస్టర్కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో వినయ సామరస్య యోజన అని చెప్పేసి SC STల అట్రాసిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులో ఏర్పాటు అవుతుంది అతి త్వరలో. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ఈరోజు ప్రత్యేకంగా యాక్చువల్గా గడిచిన 2 రోజులుగా మనం పేరు వింటున్నాం. ద లెజెండ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటికీ మన తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే ఒక మహిళగా చెప్పొచ్చు. ఒక బాక్సర్, తెలంగాణ బిడ్డ, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు, వరల్డ్ ఛాంపియన్గా వార్తలు ఇచ్చారు. తన పేరు నిఖత్ జరీన్. నిఖత్ జరీన్ యాక్చువల్గా తను గోల్డ్ మెడల్ని సాధించారు, స్వర్ణాన్ని సాధించారు. అండ్ ప్రపంచంలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, ప్రస్తుతం విమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా మన తెలంగాణ బిడ్డ వార్తలు నిలిచారు. సో పేరు గుర్తుంచుకొని నిఖత్ జరీన్. ఇటీవల టర్కీ వేదికగా ముగిసిన ఫైనల్ ఏదైతుందో, ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్ పైన అద్భుతమైన ప్రతిభతో విజయం సాధించిన నిఖత్ జరీన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. భారతదేశంలోనే కాదు, తెలంగాణ నుండి, సో తెలంగాణ మన ఇండియాకి సంబంధించి తెలంగాణకి ప్రత్యేకత తీసుకొచ్చిన ఒక మహిళ గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి సంబంధించి చాలా అరుదు మనకు బాక్సింగ్కి సంబంధించి. అలాంటి అరుదైన రికార్డుని ఈరోజు తెలంగాణకి సంబంధించిన ఒక అమ్మాయి సాధిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ తెలంగాణకి సంబంధించి యాక్చువల్గా తన యొక్క బ్యాక్గ్రౌండ్ నిజామాబాద్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా మే 22వ తేదీ ప్రతి ఏటా కూడా భాగ్యరెడ్డి వర్మ గారి జయంతిని అద్భుతంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ గారి జయంతిని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులను విడుదల చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలుసు భాగ్యరెడ్డి వర్మ గారు తెలంగాణ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాలు, ప్రత్యేక పేజీలు ఉంటాయి, చరిత్ర పుటల్లో ఉంటాయి. అలాంటి భాగ్యరెడ్డి వర్మ గారికి సంబంధించి జగన్ మిత్ర మండలి ఇలాంటి వాటిపైన ప్రత్యేక ప్రశ్నలు అడుగుతారు ఏ సంవత్సరం అని. అండ్ దళితుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక దళిత యోధుడు మనకి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, యాక్చువల్గా 243K రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ఎన్నికల సంఘం అంటాం. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలా చెప్తాం? రాజ్యాంగంలోని ఒక ప్రకటన ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన చేస్తుంది అంటే, ఒక సంస్థను మెన్షన్ చేస్తుంది అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 243K 73వ రాజ్యాంగ సవరణ ద్వారా
మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆర్టికల్ 243K అంటే ఏంటంటే భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నూతన ప్రధాన ఎన్నికల అధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ముఖేష్ కుమార్ మీనా గారు సీనియర్ IAS అధికారి గారు వార్తలు నిలిచారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో నియామకం అనేది ఎవరి అధికారం అంటే రాష్ట్ర గవర్నర్. అదే కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఎవరికి సంబంధించిన అధికారం అంటే రాష్ట్రపతికి సంబంధించి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు పిరామల్ గ్రూప్కి సంబంధించి పిరామల్ అంటాం. మన పిరామల్ అంటే ఫార్మాకి సంబంధించి ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ సంస్థ పిరామల్ గ్రూప్. పిరామల్ గుర్తుంచుకోండి. పిరామల్. సో పిరామల్ గ్రూప్ యొక్క అధినేత ఫౌండర్ అజయ్ పిరామల్ గారు ఈరోజు భారతదేశంలో ప్రత్యేకంగా వార్తనిచ్చారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ పురస్కారాన్ని పొందారు, ఇంటర్నేషనల్ రికగ్నైజ్ అయ్యారు. బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్ అనేది 1917 నుండి మనం చూడడం జరుగుతుంది. చరిత్ర ఉంది, 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఒక ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై అజయ్ పిరామల్ గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారతదేశంలో 7వ ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొంది వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై ఆంక్షలు మరింత ఎక్కువగా అవుతున్నాయి. న్యూస్ రీడర్స్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, మహిళలు ఖచ్చితంగా బుర్కా ధరించే న్యూస్ చదవాలంట. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కార్స్ అండ్ డ్రోన్స్ ని ఇటీవల ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటైందంటే కోవెంట్రీ UKకి సంబంధించి. అండ్ జమ్మూ కాశ్మీర్లోనే మొట్టమొదటి బర్డ్ ఫెస్టివల్ ఇటీవల వార్తలు ఇచ్చింది పహల్గామ్ అండ్ దాచిగామ్ ప్రాంతంలో. అండ్ ఎవరెస్ట్ పై అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన ఒక దేశం కరేబియన్ కంట్రీ మనకు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ ఈ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా మన రామ్నాథ్ కోవింద్ గారు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సీ ఆఫ్ అజోని బ్లాక్ సీని కలిపే స్ట్రేట్ ఏదైతుందో ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇటీవల సీ ఆఫ్ అజోవ్ అనేది విషతుల్యం అవుతూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ కారణంగా వార్తలు ఇచ్చిన మరొక సముద్రం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి డ్యూయల్ మోడ్ లోకో అనే అంశం వార్తలు ఇచ్చింది వెస్టర్న్ సెంట్రల్ రైల్వే వారు ప్రారంభించారు. అండ్ విక్రమ్ 1 రాకెట్ ఇంజిన్ విజయవంతంగా మండిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ, అంటే మనకు అంకుర పరిశ్రమ స్టార్టప్ సంస్థ. సో ఆ స్టార్టప్ సంస్థ మొట్టమొదటి దానికి వార్తలు ఇచ్చింది ఎందుకంటే ఒక ఇంజిన్ని మండించడం ద్వారా విక్రమ్ 1 ఇంజిన్. అండ్ నెక్స్ట్ పూరి హెరిటేజ్ కారిడార్కి సంబంధించి అభ్యర్థన చెప్తోంది, కొన్ని ఆటంకాలు చెప్తోంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ అమర్నాథ్ యాత్రకి సంబంధించి యాత్రికుల భద్రత కోసం ప్రత్యేకంగా RFID అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. అండ్ తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ గారు ప్రపంచ ఛాంపియన్గా బాక్సింగ్ ఛాంపియన్గా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇటీవల క్రీడలకు సంబంధించి అద్భుతమైన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఉబర్ కప్ కానివ్వండి, థామస్ కప్ కానివ్వండి. ఉబర్ కప్ అంటే మనకు సౌత్ కొరియాకి సంబంధించి, థామస్ కప్ ఇండియాకి సంబంధించి చరిత్రలో మొదటిసారి థామస్ కప్ని గెలుపొందారు. ఇలాంటి అంశాలను క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ భాగ్యరెడ్డి వర్మ గారి జయంతికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ముఖేష్ కుమార్ మీనా గారు సీనియర్ IAS అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అజయ్ పిరామల్ గారు బ్రిటిష్ ఎంపైర్ అవార్డు గెలుపొందుతూ వార్తలు నిలిచిన వ్యక్తి భారతీయుడు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.